పుండికూర పప్పు ఎలా చేసాలో చూసేద్దాము. కుక్కర్ తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పుండికూరను వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు కందిపప్పు మరియు మిరపకాయలు, 4-5 వెల్లుల్లి, తగినంత పసుపు, తగినంత ఉప్పు, 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. 4 to 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది. తర్వాత పప్పు గుత్తి తీసుకొని రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న తరువాత మరో గిన్నె తీసుకొని పప్పుకి పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆఖరిన కరివేపాకు వేసుకోవాలి. ఇంకో సైడ్ నేను పప్పుని మరగపెడుతున్నాను. ఆ మరగపెట్టుకుంటున్న పప్పుని ఈ పోపు వేసిన గిన్నెలో వేసుకొని మంచిగా ఉడికే వరకు కలుపుకోవాలి. పోపులో ఉన్న ఆయిల్ అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. కాసేపు మరగనివ్వాలి. ఇందులో నేను 2 కట్టలు మాత్రమే పుండికూర తీసుకున్నాను. పులుపు తక్కువగా ఉండాలని పప్పు ఎక్కువగా తీసుకున్నాను. తర్వాత వేడివేడి అన్నంలో ఈ పప్పు కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సబ్స్క్రైబ్ టు